తన స్ట్రిక్ట్. చూపు పెడుతుండే ఆయన. ఫోన్ కూడా ఎవరు చెయ్యొద్దు. ఫోన్ చేసినా కానీ ఒకసారి పెద్దబాబు మాట్లాడుతున్నాడు ఫోన్లో. మాట్లాడుతుంటే విన్నాడు. విని పెద్ద కొడుకులు, ఏం నీ ఇంట్లో ఫోన్ లేదా, ఇక్కడ ఎందుకు వచ్చి చేస్తున్నావు, ఇది గవర్నమెంట్ పెట్రోల్, గవర్నమెంట్ ఫోను, ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు, నీ ఇంటికాడికి వెళ్ళి చేసుకో, ఇక్కడ చేయకు. ఆపరేటర్ చెప్తుంటే రోజు ఎవరు ఫోన్లు చేస్తారో అన్ని రాసి లిస్ట్ తీసుకొచ్చి నాకు చూపెట్టు. ఇక లిస్టు చూస్తుండే ఇవాళ కొడుకుల పేర్లు అంటుంటే అన్ని టిక్ చేసేస్తుండే. అంత ఇది ఉందండి. అయితే నా సీఎంగా దిగిపోయిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మీరు బయట తిరిగినప్పుడు మీరు అన్నగారు వెనకాల సెక్యూరిటీ అంటే గన్మ్యాన్లు ఇద్దరే, ఖాళీ ఒక గన్మ్యాన్, ఒక సెక్యూరిటీ అయినా కూర్చుంటుండే. కార్లో ఒక సెక్యూరిటీ అయినా కూర్చుంటుండే, వేరే వాళ్ళు ఎవరు తెలుసుకోలేదు. అయితే మేము రోజు నాచారం పోతుంటుంటాం. నాచారంకి వెళ్ళి అంబాసిడర్, అది కూడా తడక అంబాసిడర్, ఇక అది 2833 నెంబర్ ఏపీ 2833 గవర్నమెంట్ కారు 2833. అది కూడా అసెంబ్లీ అవుతుంది అప్పుడు. ఈయన అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఓకే. అసెంబ్లీ అవుతున్నది ఆ రోజు. ఈయన అసెంబ్లీకి పోలే. ఏదో గొడవ అయితే అందరినీ సస్పెండ్ చేసేసిండు. అలా ఈయనను కూడా సస్పెండ్ చేసిండ్రు. అయితే ఈయన దిగి లోపల పోతున్నాడు. పోతుంటే అటెండర్ ఆపిండు. సార్ మీరు నన్ను సస్పెండ్ చేసిండ్రు సార్. నేను అసెంబ్లీకే రాలే, నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తారు? లేదు సార్ సస్పెండ్ చేసిండ్రు అంటే ఆఫీస్లో వచ్చి కూర్చున్నాడు. కూర్చొని నన్ను పిలిచిండు. ఇక సార్ కూర్చున్నాడని అప్పుడే చంద్రబాబు వస్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. లచ్చన్న కారు రిటర్న్ చేసేసి నువ్వు వచ్చేసేయి, సెలవు పెట్టి అనగానే చంద్రబాబు వస్తుండు. సెలవు పెట్టిరా, నువ్వేంది బోడి చెప్పేది, నేను చెప్పినా కదా. చంద్రబాబుని నువ్వేంది చెప్తావు, నువ్వు నేను చెప్పినా కదా, లచ్చన్న కారు ఇచ్చేసేయి, సెలవు పెట్టిరా. ఎందుకన్నమాట సస్పెండ్ చేసిరు కదా ఈయన. నేను రాలే, అసెంబ్లీకి రాలే, నన్ను ఎట్లా సస్పెండ్ చేస్తారు మీరు? అది కారు వదిలేసేసి ఇక మారుతి కారు, ఆయన ఓన్ బిడ్డ కారు, ఆ కారు ఓ 2-3 రోజులు తిప్పిన. సార్ నాతో అయితే లేదు సార్ ఈ కారు తిప్పనీకే, అంబాసిడర్ నడిపిస్తా సార్. నాకన్నా ముందే సైకిల్ ఉరుకుతున్నాడు, 3 సైకిల్ ఉరుకుతున్నాడు. ఎవడన్నా కొడుకు ఆయన ఎందుకు ఇంకో కారు కొందామని ఎందుకని అన్నాడు ఎప్పుడైనా? ఇంకో కారు కొందామని. కార్లు ఉంటాయి, ఎందుకు అంటే బాగా నడుస్తలేదు అన్నారు కదా. కొడుకుల కార్లు ఉన్నాయి కదా, ఎందుకు కారు ఎందుకు కొనాలి? సరే అని ఇక ఒక 2 రోజులు మారుతి నడిపించిన. ఇక నేను సెలవు పెట్టేసి వచ్చేసిన. 1.5 సంవత్సరంన్నర ఉద్యోగానికి సెలవు పెట్టిన. నేను ఉద్యోగానికి సెలవు పెట్టి ఆయన దగ్గర డ్యూటీ చేసిన. అయితే ఈయన బాబు సీఎం అయిన తర్వాత బాబు వచ్చిండు, నువ్వు ఇక్కడనే ఉండు అన్న. ఆయన నన్ను అన్నానే పిలుస్తుండే చంద్రబాబు. అప్పుడు కూడా అన్నానే అంటుండే, ఇప్పుడు కూడా అన్ననే అన్నాడు. అన్న నువ్వు సార్ దగ్గరనే ఉండు, నేను నీకు సహాయం చేస్తా. నేను నువ్వు మాట మీద ఉండు, నాకు సారు నా కూతురు వివాహం చేస్తా అని మాట ఇచ్చిండు. నువ్వు ఆ మాట నిలుపుకుంటే నేను సార్ దగ్గర ఉంటా అంట. నేను సహాయం చేస్తాను లచ్చన్న, నువ్వు ఇక్కడనే ఉండు అంటే. సరే మంచి సార్ మీరు చెప్పారు కదా ఉంటా అని ఆయన దగ్గరనే. ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నారు 14 సంవత్సరాలు 7 నెలలు, మొత్తము 1.5 years సెలవు పెట్టిన. ఈఎల్ అయిపోయినాయి, సిఎల్ అయిపోయినాయి, లాస్ట్ పే, ఆఖరికి లాస్ట్ పేలో కూడా చేసిన. మళ్ళీ డబ్బులు ఎవరు ఇచ్చారు మీకు? సార్ అయిండు, సీఎం అయిండు కదా, మొత్తం చర్చి సైన్ పెట్టేసి కంటిన్యూ చేసేసిండు అన్ని. మెడికల్, ఈఎల్, సిఎల్ అన్ని యాజిటేట్స్ వచ్చేసి అన్నీ అయిపోయినాయి. అసలు నిజంగా ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో చాలా బాధపడ్డారా? చాలా బాధపడ్డాడు ఆయన. ఎందుకు బాధపడ్డాడు అదే, ఇంత మంచి జీవితం నడిపించి ఈమెతో నాశనం అయిపోయినాడు. ఆమె ఫ్యూచర్ తెలుసుకున్నాడు, ఆమె ఫ్యూచర్ తెలుసుకుని కామ్ అయిపోయాడు.
ఆమెను ఒక్క మాట అనలే ఆయన, అనలేదు. ఒక్క మాట అనలేదు. నిజంగా వైస్రాయ్ ఘటనలో ఎన్టీఆర్ గారి మీద చెప్పులు వేసినారని చెప్పి ఇప్పటికీ చాలా మంది మాట్లాడతారు కదా. ఏమేమి లచ్చన గారు అప్పుడు వైస్రాయ్ హోటల్ పోయే ముందు ఏం జరిగింది? మేము అసలు మన ఇక్కడికి రావాలని చూసుకున్నాం, గవర్నర్ దగ్గరికి. ఓకే, రీజన్ ఇవ్వాలి కదా, ఎవరు ఎన్టీఆర్ గారు రీజన్ ఇవ్వాలని గవర్నర్ దగ్గరికి పోతున్నాం. పోతుంటే మళ్ళీ ఏమనుకున్నాడు ఏమో, కారు తిప్పులు వచ్చానా అన్నాడు. ఇంటికి పోనీ అంటే మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. రోడ్ నెంబర్ 13 వచ్చి కార్ పెట్టేసి చేతన్ రథం తీయన్నాడు. చేతన్ రథం తీసుకొచ్చిన అందులో కూర్చున్నాక మళ్ళీ మూవ్ అయినాం. మూవ్ అంగానే అందులోకి వెళ్ళి నా దగ్గర డ్యూటీ కిటికీలకు అందులోకి వెళ్ళి కిటికీలోకి వెళ్ళి మాట్లాడడానికి ఆయన ఉంటుంది. ఓకే ఓకే, లచ్చన్న కారు ఆపు అన్నాడు. ఆమెను వీలు అన్నాడు. అదే ఆమె ఎందుకు సార్, మనం పోదాం, లేదు పిలువు ఆమెను అన్నాడు. అప్పటికి ఆడికి పోదామని, వైస్రాయ్ హోటల్ పోదామని. అయితే ఆమెను పిలిచిండు, మోహన్ పిఏ మోహన్ పిలిచిండు. పిలిచగానే ఆమె వచ్చింది. వచ్చగానే ఆమెను ఎంత తీసుకొస్తున్నావు సార్, అయితే ఇంకా నాశనం అన్నావు సార్. నాశనం సార్ ఇది, ఆమెను తీసుకొస్తున్నావు నాశనం అయిపోతుంది, ఇక పార్టీ మొత్తం నాశనం అవుతుంది, రానియండి మీ ఇష్టం సార్ అన్న. మూవ్ అయినాం. ఎవరెవరు ఉండే అప్పుడు, ఇంకా నాయకులు ఎవరెవరు ఉండే? పరిటాల రవి, ఈమె. ఓకే, దేవినే నెహ్రూ కూడా ఉన్నట్టున్నారు. లేడు, ఆయన ఏమనలేదా? పరిటాల రవి గారు ఏమనలేదా వద్దని చెప్పి? పరిటాల రవి తీసుకొని వచ్చిండు. ఆమె లోపలనే, ఆమె దగ్గర లోపలనే ఉన్నాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు. పరిటాల రవి తీసుకొచ్చి మీటింగ్ పోయినాక నేను నాశనం సార్ అన్నేసిన, డైరెక్ట్ ఆయన ముక్కనే అనేసిన, పోనీయండి వైస్రాయ్ పోనీయండి. అలాగే పైనుంచే వచ్చినాడు. వైస్రాయ్ పోనీయండి అంటే వైస్రాయ్ పోయినాం. పోయే మటుకు గేట్ క్లోజ్ చేసింది అక్కడ. ఈయనను చూసిండ్రు. ఈయనను చూసాగానే అందరూ ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ వదులుతున్నారు. లోపలికి వెళ్ళి వదులుతున్నారు. అగర్ ఈమెను తీసుకొని రాకపోతుంటుంటే అందులోకి వెళ్ళి 5-6 మంది చొప్పు వేసిర్రు. ఎందుకు వేసారు చొప్పు? అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పండి. ఈమెను చూసి వేసిర్రు. అంటే ఎందుకు వేసినారు? ఆమె చూడగానే, ఈమెను చూసగానే కోపం, అందరికి కోపం. ఈమె మీద చొప్పేసారు. నువ్వెందుకు వచ్చినావు అని చెప్పి ఈ చొప్పేసంగానే నా మీద వేసిర్రు అనుకోండి సార్. అయితే పరిటాల రవి మీటికెళ్ళు దిగుతున్నాడు. నేను ఎందుకు దిగుతున్నావా, ఎందుకు దిగుతున్నావు చెప్పు. అన్నం మీద చొప్పేసారు. అన్నం మీద ఎందుకు వేసారు? ఆమె మీద వేసారు చెప్పు. అన్నం మీద ఎవరైనా వేస్తారా అనగానే ఆయన కామ్ అయిపోయాడు. కరెక్ట్ రచన అని మీదికి వెళ్ళిపోయాడు. ఇక బండి తిప్పు అన్నాడు. వాళ్ళకి ఏం పెట్టిండంటే, మీరు పోయినా కానీ, ప్రజెంట్గా పోయినా కానీ తర్వాత రిజల్ట్ చేపిచ్చేస్తాడు, డిజాల్వ్ చేస్తాడు, వేరే వాళ్ళకి ఇస్తాడు టికెట్లు, వేరే వాళ్ళకి ఇస్తారు. మీ అందరికీ డిజాల్వ్ చేసి మీకు ఎవరికి ఇయ్యరు టికెట్లు. అది ఆ టెన్షన్లో పెట్టేసిండు వాళ్ళని. అగర్ సారు తప్పిదారు ఈయన ఒక్కడే పోతుంటుంటే, రండి బ్రదర్ అని వాళ్ళు చెప్తుంటే అందరూ వచ్చేస్తుంటారు. ఈయన చేసింది తప్పు, ఈమెను తీసుకుపోయింది తప్పు. ఈమెను చూసి ఈమె మీద చేసేది చెప్పు, ఆయన మీద ఎందుకు వేస్తారు? ఆయన మీద ఎవరు వేయరు. అసలు ఫ్యూచర్ లేదే లేదు ఆడ. ఇక ఆడికి వెళ్ళి పోనీ రోడ్ నెంబర్ 13 అంటే పోయినాం. చేతన్ రథం పెట్టేసిన, కారు తీయంటే కారు తీసిన, నడు గవర్నర్ దగ్గరికి అన్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.